సింహరాశి వారికి మే 2026 ఎలా ఉండబోతోంది? ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? మీరు 3-4 వారాల్లో ఏర్పాటు చేసుకోండి. చాలా మంచి ప్రయోజనం. సరే, ఒకటో వారం అయిపోయింది ఆల్రెడీ. మనం కొంత ఆలస్యంగా చెప్తున్నాం. మరి రెండో వారంలో ఇబ్బంది ఎక్కువగా ఉంది. సో రెండో వారంలో ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఏమాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసర వ్యక్తులతో, మరకలతో, దుష్టులతో సాంగత్యం చేయడం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రుణ బాధలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని వివాదాలు చిక్కుకుపోతున్నారు, జాగ్రత్త. ఆస్తిపాస్తుల గురించి అనవసరమైనటువంటి గొడవలు, స్పర్ధలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. బంధాన్ని పోగొట్టుకుంటున్నాం, అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాం, అల్పమైన ఆస్తులు కూడా పోగొట్టుకుంటాం. ఇవాళ మీ భార్య మాట విని అమ్మ నాన్నని తెగ నరికి గొడవ పెట్టుకొని ఆస్తులు లాక్కొని వెళ్ళిపోయినా తర్వాత రేపు మీ కుమారులు, మీ కుమార్తెలు చేసే పని గుర్తుపెట్టుకోండి. సినిమా అక్కడితో అయిపోదు కదా, మళ్ళీ సినిమా కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి ఆ సినిమా మీ నాన్న వాళ్ళని మీరు ఎదిరించినప్పుడు, పక్కకు పెట్టినప్పుడు విశ్రాంతి వరకే. మీ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు శుభం కాటుపడుతుంది. ఈ విషయాన్ని ఆలోచించుకోండి. కాబట్టి తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి విలువల్ని వారికి ఇవ్వాలి. అది వాళ్ళ కష్టార్జితం. నీ సొమ్మ అదేమన్నా, నువ్వెందుకు అడుగుతున్న దాని గురించి? అది నాది కాదు, పరాయి సొత్తు. నాన్నగారు పోయిన తర్వాత ఆయన ప్రసాదంగా మీరు తీసుకోండి అన్న ఆలోచన ఉంటే మనకు మంచిది. లేదా పెళ్ళాం మాటలు విని, బావమరిది మాటలు విని, అత్తమామల మాటలు విని అనవసరంగా అయిన వారిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి నీకు 100 కోట్లున్నా సరే పక్కవాడిది లాగేసుకున్నటువంటి భావన ఉండడం అనేది దౌర్భాగ్యాన్ని కలిగిస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. ఆ విషయం గమనించండి. రోగగ్రస్తులు అవుతాం మనం. ఈ విషయాన్ని గమనించి, ఇది జాతక ప్రకారం కాదు, కర్మ ఫలితాన్ని చెప్తున్నాను నేను. ఇది కర్మ ఫలితం అంటారు దీన్ని. అటువంటిది మీకు రెండో వారం అటువంటి ప్రాబల్యము, అటువంటి ప్రారంభ కర్మ ఉంది కాబట్టి అటు చెప్పడం జరిగింది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి కూడా నష్టపోయే అవకాశాలు రెండో వారంలో ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారం చేయకూడదు. పాత వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోండి. ఉద్యోగార్థులకు ఉద్యోగ లాభం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ పెట్టుబడి పెట్టకూడదు. నష్టాన్ని పొందకూడదు. లాటరీల వైపు వెళ్ళకూడదు. ఇక మరి 3-4 వారాల్లో ఇందాక చెప్పుకున్నాం కదా, అద్భుతమైనటువంటి యోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెలను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోనూ ఇలా చాలా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ చాలా మంచి అనుకూలతలు ఉన్నాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, అలాగే ముఖ్యంగా డ్రైవర్లకి, పెయింటర్ల ఎలక్ట్రిసిటీ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి 3-4 వారాల్లో కనబడుతోంది. ఆశైనటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ అనుకూలవంతమైన శుభయోగము, ధైర్యము, స్థైర్యము, ధర్మకార్యాచరణ, దేవాలయ నిర్మాణము, సరైన ధర్మాన్ని నిలబెట్టగలిగే అవకాశము, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, ఇవన్నీ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా 3-4 వారాల్లో అదృష్ట యోగం, ఆనందయోగం చెప్పబడుతుంది. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.